భద్రాచలం వెంకటేశ్వర కాలనీలో కళ్యాణ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు. వెంకటేశ్వర కాలనీలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి దర్శనం పొందారు. ఆలయ అర్చకులు వేద మంత్రాల మధ్య స్వామివారికి ప్రత్యేక అభిషేకం, పుష్పార్చన, అలంకారాలు చేసి మహామంగళహారతి నిర్వహించారు. అనంతరం కళ్యాణ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించగా భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు, వసతిగృహ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని భక్తి శ్రద్ధలతో సేవలందించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు గోవింద నామస్మరణతో ఆలయ వాతావరణాన్ని మారుమోగించారు. భక్తులు స్వామివారికి వివిధ రకాల సాంకేతిక సమర్పణలు చేశారు. ఈ సందర్భంగా ఆలయం పుష్పాలతో, దీపాలతో భక్తి శ్రద్ధలకు ప్రతిబింబంగా శోభాయమానంగా అలంకరించబడింది. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో స్థానికులు, శ్రీవారి సేవా వాలంటీర్లు, ఆలయ ట్రస్ట్ సభ్యులు ప్రత్యేకంగా పాలుపంచుకున్నారు. గంగాధరాయణం సారంగపాణి వృందాకినేయం హృదయస్థాయినం వరప్రామికాప్రేయం దీనబంధవేమాం ఆత్మలోకభిప్రాయణం ఆకాశరాజప్రదాయనం యోగహృత్పద్భంద్రాయణం దామోదరాయణం జగత్పలాయనం పాపాజ్ఞేయం భక్తవత్సరాయణం శ్రీనివాసాయ శ్రీనివాసాయ మంగళం మస్తోత్రయత్రగత్తోరే వాదనాస్వాదిస్తోరే ఫోన్ చేసి అద్భుతగాత్రాయ కామిదార్థప్రాయిణే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. జై శ్రీమన్నారాయణ. మన భద్రాచల క్షేత్రంలో సీతారామనగర్ కాలనీ వేయించేసినటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శనివారం, ఇది శనివారం కావడం, రెండోది ఏంటంటే ఏకాదశి, ఉత్తరాషాఢ నక్షత్రం, కుబేరుని యొక్క నక్షత్రం కావడంతో ఇవాళ చాలా విశేషం. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అంటేనే విశేషం. దానికి తోడు ధనమునకు అధిపతి అయినటువంటి కుబేరుని యొక్క నక్షత్రం కావడంతో భక్తులందరూ కూడా ఉదయం నుంచి అధిక సంఖ్యలో వీచేసి స్వామివారిని దర్శించుకున్నారు. అంతేకాకుండా మరి ఈ రోజున 10వ తరగతి పరీక్ష రాస్తున్నటువంటి విద్యార్థులకు కూడా చాలా విశేషమైనటువంటిది. ఈ రోజున చూసుకొని ఏకాదశి, ఉత్తరాషాఢ నక్షత్రాన్ని చూసుకొని మరి వారికి ఎగ్జామ్స్ ప్రారంభమైనవి. వారందరూ కూడా అధిక సంఖ్యలో ఉత్తీర్ణత పొంది ఇంకా ఉన్నత విద్యకు ఎదగాలని చెప్పని ఆ భగవంతుని కోరుకుంటున్నాము. మరి మనకు ఇది ఈ సంవత్సరానికి చివరి శనివారం. మరి అందరం కూడా కొత్త సంవత్సరంలో కలుసుకుందాం. అందరికి కూడా ఈ మీడియా ద్వారా మీ అందరికి కూడా కొత్త సంవత్సరం యొక్క, తెలుగు సంవత్సరాది యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరూ కూడా కొత్త సంవత్సరంలో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతోటి తులతూగాలని ఆ భగవంతుని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.